ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ పౌలు లోదరం మంగళగిరి మందిరం నుంచి మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటున్నాము. ఈ దినం మనము వాక్య భాగముగా దేవుని మహిమ గురించి మనము మాట్లాడుకోబోయే ముందు మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మహోన్నతమైన నీ మహిమను గురించి దేవా మేము మాట్లాడుకొనబోచుండగా, దేవా వాక్యాధారంగా మీరు ఏ విధంగా మహిమ గురించి వ్రాయించి ఇచ్చారో ప్రతి ఒక్క వాక్య భాగాన్ని మేము నా తండ్రి మేము ధ్యానించుకొనబోచుండగా మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని వాక్యాధారంగా నా తండ్రి మీ మహిమను, మీ యొక్క మహిమ సింహాసనమును, మీ తేజో మహిమను ఏ విధంగా మీరు వ్రాయించి ఇచ్చారో, ఏ విధంగా మీరు మహిమపరచబడుచున్నారో వాక్యాల ద్వారా నా తండ్రి మీరే మాట్లాడి మా జీవితాలను నా తండ్రి మీ మహిమలోనికి చేరు వరకు మీ కృపా కాపుదల ఉంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొంచున్నాము పరమ తండ్రి, ఆమెన్. మనము దేవుని మహిమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని మహిమ అంటే ఆ మహిమ ఎప్పుడు ఆకాశంలో ఆయన మహిమ సింహాసనం మీద ఉంది, ఎప్పుడు భూమి మీదకి దిగి వచ్చింది, ఆ మహిమని ఎవరు మహిమపరిచారు, మహిమపరచని వాళ్ళ స్థితి ఏంటి, మరలా ఆయన ఏ విధంగా భూమి మీదకి వచ్చి ఆయన మహిమ సింహాసనాన్ని స్థాపిస్తున్నారు అనే ఈ విధంగా వస్తున్న వాక్య ఆధారంగా ప్రతి ఒక్క వాక్యాన్ని బైబిల్ ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మహిమని మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచన భాగాలు మనం ధ్యానం చేసుకుంటే, అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడయునుట యెషయా భక్తుడు కన్నులారా చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క దేవాలయం యొక్క అంతా కూడా ఆయన చొక్కాయి అంచులు నిండుకొనినవి. సైన్యములకు అధిపతియగు యెహోవా మహిమ అక్కడ కనబడుతూ ఉంది. ఆయన యొక్క పైన దూతలు ఎగురుచు, ఇద్దరు 2 రెక్కలతో తమ ముఖమును, 2 తమ కాళ్లను, 2 ఎగురుచు ఆ పరిశుద్ధుడైన ఆ మహిమను తట్టుకొనలేక ఎగురుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. ఏమని స్తుతిస్తున్నారంటే, ఆయన మహిమని సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఇక్కడ స్తుతిస్తున్నది పరిశుద్ధమైన దేవదూతలు. స్తుతించబడుచున్న ప్రదేశము పరలోకములోని మహిమ కలిగిన ఆయన సింహాసనం ఎదుట. అక్కడ ఆయన సింహాసనం ఎదుట దూతలు ఆయన్ని స్తుతిస్తుంటే, ఆ స్తుతులకు ఆ యొక్క గడప కొమ్ముల పునాదులన్నీ కూడా కదులుతూ ఉంటే ధూమముతో ఆ పరలోకమంతా కూడా నిండుకొని ఉన్నదంట. ఇక్కడ దేవుని యొక్క మహిమని మనం పరలోకంలో చూస్తూ ఉన్నాం. మనం పరలోకంలో చూసిన ఆ మహామహుడైన దేవుడు భూమి మీద నరుణ్ణి సృజించి ప్రతి ఒక్క ఆ నరునికి తన చొప్పున తన రూపంలో దేవుడు ఆ మహిమ దేహాలను ఇచ్చి ఏదెను వనంలో స్థాపించారు. ఇక్కడ ఏదెను వనంలో ఏర్పాటు చేయబడిన ఆది ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమమని పాపము ద్వారా దేవుడు ఇచ్చిన ఆ మహిమను కోల్పోయాడు. ఇప్పుడు దేవుడితో సమరూపంలో ఉండి దేవుని ఎదుట మాట్లాడుటకు శక్తి కలిగిన ఆ యొక్క ఆది ఆదాము కోల్పోయింది ఏంటంటే దేవుడు ఇచ్చిన మహిమను. మనము ఆ యొక్క మహిమని మనము ఈ భూమి మీదకి ఎప్పుడైనా వచ్చిందా, మనతో మాట్లాడిందా అనేది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండంలో దేవుడు సీనాయి కొండ మీదకి ఆయన మహిమతో దిగి వచ్చారు అనేది వ్రాయబడి ఉంది. సీనాయి కొండ మీదకి దిగి వచ్చింది దేవుడు. ఆయన ఎలా దిగి వచ్చారంట,
దూతలతో, ఆయన సర్వ సమూహముతో ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన మహిమ అక్కడ కనిపిస్తూ ఉంది. దేవుని మహిమ సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు మనము చూస్తే మన కన్నులకు అది ఎలా కనిపిస్తూ ఉందంటే, నిర్గమాకాండము 27వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చూసుకుంటే, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేల్ కన్నులకు కనబడుచున్నది. దేవుని మహిమ అక్కడ ఎట్లా కనిపిస్తుందంట, ఇజ్రాయేల్ కన్నులకి దహించు అగ్ని వలె. అంటే దేవుని మహిమను చూడటకు మన కన్నులు సరిపోవన్నమాట. ఆయన దహించు అగ్ని వలె ఆ యొక్క దాని మీదకి దిగి వచ్చాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 21వ వచన భాగాన్ని మనం చూసుకుంటే, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండి ఉన్నది. ఇక్కడ భూమి అంతయు కూడా యెహోవా మహిమతో నిండి ఉన్నదని కీర్తనాకారుడు 19వ అధ్యాయం 1వ వచనాన్ని చూసుకుంటే, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంట. భూమి ఏమో యెహోవా మహిమతో నిండి ఉంటే ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంటే భూమిలో ఉన్నదంతా కూడా ఆయన మహిమే, భూమిలో సమస్తము కూడా ఆయన మహిమే అంతా కూడా నింపబడి ఉన్నదని దేవుడు తెలుపుతున్నాడు. అంటే వెండి బంగారాలకి, భూమి మీద ఉన్న సకల వృక్షాలకి, సకల పశుపక్షాదులకి, వీటన్నిటికీ కూడా భూమి సృజించబడిన దేవుని మహిమతో నిండి ఉన్నదంట. ఇక్కడ నిండి ఉన్న దేవుని మహిమ సీనాయి కొండ మీదకి దిగి వచ్చింది. అదే విధమైన మహిమ మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా ఏ కాలంలో దేవుని మహిమ భూమి మీదకి దిగి వచ్చింది, ఆయన మహిమ మేఘము భూమి మీదకి వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను కట్టించిన దేవాలయం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. ఆయన మహిమ అక్కడికి దిగి వచ్చేదానికి ముందు ప్రత్యక్షపు గుడారంలో మోషేతో దేవుడు మాట్లాడారు, మహిమతో మాట్లాడారు. ఎలా మాట్లాడారు? ఆయన సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో సంభాషించి 10 ఆజ్ఞలు కలిగిన పలకలని, ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తున్నప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే ముఖ చర్మము మెరవటం మొదలుపెట్టింది. అంటే వెలుగుతో నింపబడింది. దేవుని మహిమతో ఆ యొక్క ముఖ చర్మము నింపబడినప్పుడు, దేవుని మహిమతో నింపబడిన ఆ మోషేను చూచుటకు వీరందరూ కూడా భయపడి, నీ ముఖము మీద ముసుగు వేసుకొనుము, ఆ యొక్క వెలుగును మేము చూడలేకపోతున్నాం. అంటే దేవునితో సంభాషణ చేసిన మోషే దేవుని యొక్క మహిమ ముఖముతో కిందకి భూమి మీదకి దిగి వచ్చారు. అదేవిధంగా రాజుల కాలంలో మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో సొలొమోను దేవుని మహిమార్థమై కట్టించిన మందిరం మీదకి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా యాజకులు సేవ చేయుటకు అందులో నిలువలేకపోయిరి. అక్కడ దిగి వస్తున్న తేజో మహిమ సొలొమోను కట్టించిన ఆ యొక్క మందిరం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుని మహిమ మందిరం మీదకి దిగి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా, యాజకులు సేవ చేయుటకు కూడా ఆ యొక్క మహిమని తాళలేకపోయారంట. దాన్ని, ఆ యొక్క మహిమ యొక్క దానిలోనికి ప్రవేశించటానికి వారికి శక్తి సరిపోలేదని అందులో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉన్నది. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనము యెహోవా తేజో మహిమని మనము 10వ అధ్యాయం 4లోను 44:4లో కూడా మనం చూస్తే, యెహోవా తేజో మహిమ మందిరమంతయు నిండుకొని ఉన్నది. యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయించిన ఆ యొక్క తేజో మహిమ, భూమి మీదకి వచ్చిన ఆ తేజో మహిమ ఇప్పటి వరకు మనతో ఉంటున్న ఆయన యొక్క దివ్యమైన కృపా కాపుదల, ఇదంతయు కూడా ఒక్క పాత నిబంధన కాలంలోనే వ్రాయబడిన దేవుని తేజో మహిమని, దేవుని యొక్క భూమి మీదకి వచ్చిన ఆయన యొక్క మహిమని మనము ధ్యానించుకున్నాం.
అదేవిధంగా కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారు భూమి మీదకి ఏ విధంగా వచ్చారో దాన్ని దేవుని మహిమ అనే అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకొనుటకు యోహాను పత్రిక 1వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ మహిమ శరీరధారిగా వచ్చిందంట. తండ్రి వలన ఏ విధమైన తండ్రిలో ఉన్న మహిమ కుమారునిలో కనబడుతుందంట. ఆ మహిమని మనం కనుగొన్నామని యోహాను భక్తుడు 1వ అధ్యాయం ద్వారా 14వ వచనం ద్వారా మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన మహిమని భూమి మీద ప్రతి ఒక్కరి మీద ఏ విధంగా ఆయన కనపరుస్తున్నారో, ఏ విధంగా ఆనాటి ప్రజలు దేవుణ్ణి మహిమపరిచారో కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేసిన మొదటి అద్భుత కార్యము గలిలయలోని కానాన్ అనే ఊరిలో యేసు ఈ మొదటి సూచన క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. ఇక్కడ ఆయన మొదటి సూచన క్రియ, ఆయన మహిమని ఆయన బయలుపరిచారు అని వ్రాయబడి ఉంది. కానా అనే పెండ్లి విందులో దేవుడి మొదటి సూచన క్రియగా బయలుపరచిన ఆయన యొక్క మహిమ. ఇక్కడ ఇదొక్క వచనమేనా ఉందంటే, మరలా మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 31లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మోగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జనసమూహములు చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలిన దేవుణ్ణి మహిమపరిచిరి. ఇక్కడ యేసు ప్రభువారు భూమి మీద ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జన సమూహము చూస్తున్నారంట. ఒకళ్ళు ఇద్దరు చూడలేదు, జన సమూహములు చూచి ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఇక్కడ ఇదొక్క వచన భాగం కాకుండా లోకాశుభవర్తమానము 18వ అధ్యాయం 43వ వచన భాగాన్ని మనం చూసుకుంటే, గుడ్డివారు చూపినొందిరి, దేవుని మహిమపరచుచు ఆయన్ని వెంబడించిరి. ఇక్కడ మనము ఒక పుట్టుగుడ్డివాడిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన్ని ఏమని శోధిస్తున్నారంటే, ఇతని వలన అంటే ఇతని తల్లిదండ్రుల పాపం ఇతని మీద ఉన్నదా, ఇతడు చేసిన దోష శిక్ష ఇతని మీద ఉన్నదా, అందువల్లే ఇతడు గుడ్డివాడయ్యాడా అని యేసు ప్రభువుని శోధించినప్పుడు, దేవుని మహిమ ప్రచురపరచు నిమిత్తము ఇతడు గుడ్డివాడిగా పుట్టాడని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారనమాట. ఇక్కడ దేవుడి మహిమని మనం చూస్తున్నాం. మహిమ ఇక్కడ ఎంత కనిపిస్తూ ఉందంటే, అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసే దేవుడు. ఇక్కడ అసాధ్యము, పుట్టుగుడ్డివాడు కన్నులు తెరవబోట అసాధ్యం కదా, అటువంటి అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచిన దేవుడు ఆయన మహిమపరచబడతా ఉన్నారనమాట. అదేవిధంగా లోకాశుభవార్త 17-16లో చూసుకుంటే, 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయన్ని అడుగుతున్నారు, దేవా నీ చిత్తమైతే మమ్మల్ని శుద్ధీకరించమని. ఆయన అందరినీ శుద్ధీకరించాక ఒక్కడు వచ్చి ఆయనని, అంటే 9 మంది శుద్ధులయ్యారు, వారు దేవుని యొద్దకు రాలేదు, కానీ 10 మందిలో ఒక్కడు శుద్ధుడయ్యి అతడు వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అతడు సమరయుడు. ఇక్కడ సమరయుడైన అతడు దేవుని యొద్దకు మరలా తిరిగి వచ్చి ఆయన్ని గొప్ప శబ్దంతో మహిమపరుస్తున్నాడంట. అంటే ఆయన చేసిన కార్యాన్ని, ఆ మహత్తైన అద్భుతమైన ఆ కుష్టి వ్యాధి నుండి అతను నివారణ పొందినందుకు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ కాలంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మహిమకరంగా ఇప్పుడు కూడా జరిపిస్తూనే ఉన్నారు. అప్పటి కాలంలో జరిగిన ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఘ కాలంలో దేవుడు ఏ విధంగా మహిమ అనేది తెలియపరచబడిందో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూసుకుంటే,
ఆయన దేవుని యొక్క మహిమ యొక్క మహత్తైన తేజస్సు చేత సమస్తాన్ని నిర్వహించి పాపము విషయంలో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొంది మహాశ్రేష్ఠుడే ఉన్నత లోకములో మహామహుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన చేయాల్సినంత భూమి మీద సమస్తము నిర్వహించి ఆ యొక్క మహామహుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్న దేవుడు ఇప్పుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనము మహిమ పరిచిన ఆయన యొక్క కార్యాలు ఆ కాలంలో అందరూ కూడా దేవుని అద్భుతాలని మహిమపరిచారు. ఇప్పటి కాలంలో ఆయనని ఏ విధముగా మనం మహిమపరచాలి, మనము ఏ విధముగా దేవుణ్ణి మహిమపరచకపోతే ఏమవుతుంది, మనం ఏ విధంగా మహిమపరచగలము అనే విధంగా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యాలు ఆయన మహిమని భూమి మీద నుంచి ఒక భక్తుడు చూస్తూ ఉన్నాడు అనమాట. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనం చూసుకుంటే, స్టెఫను పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండుటయు చూచెను. అంటే అక్కడ ఎవరిని చూస్తున్నారు? తండ్రి కుడిపార్శ్వమున దేవుని మహిమలో ఉన్న యేసుక్రీస్తు వారిని స్టెఫను భూమి మీద నుంచి చూస్తూ ఉన్నాడనమాట. ఆ యొక్క మహిమ అంటే మనము ఏ విధంగా దేవుణ్ణి మహిమపరచాలి అనే విషయాల్ని ఇప్పుడు ఆది కాలంలో ఉన్న మహిమ, అదేవిధంగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ఆ కాల ప్రజలు మహిమపరిచారు, ఇప్పుడు కాలంలో ఉన్న మనము దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి అనే విషయాల్ని కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం ద్వారా. కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, స్తుతి యాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనుచున్నాడు. మనము అర్పించే స్తుతి యాగమంట దేవునికి మహిమ. ఎందుకంటే పరలోకములో పరిశుద్ధులు దేవదూతలు స్తుతించుచున్నప్పటికీ మన స్తుతులను కూడా ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి స్తుతి యాగం అర్పిస్తున్నప్పుడు దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంట? మహిమపరుస్తున్నాము. అదేవిధంగా యెషయా గ్రంథం 60:1 చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇక్కడ ఆ యొక్క మహిమ మీ మీద ఉదయిస్తుందని చెప్తున్నాడు అనమాట. మహిమపరచబడుతున్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది. కీర్తనల గ్రంథం 50-15 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆపత్కాలంలో నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇక్కడ మనకు స్తుతియాగం అర్పిస్తున్నప్పుడు దేవునికి మహిమ పరచబడుచున్నాడు. అదేవిధంగా ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తానంటున్నాడు, నువ్వు మహిమపరచాలంటున్నాడు. మనం ఎన్నిసార్లు ఎన్ని ఆపద ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పించారు, ఆయన మనల్ని విడిపించారు. ఆయన నామానికి మహిమకరంగా నీ నా సాక్ష్య జీవితము ఎంతవరకు దేవుని మహిమకరంగా మనము చెప్తున్నాము, మన యొక్క జీవితాల్లో ఆయన్ని ఏ విధంగా మహిమపరుస్తున్నాము. ఇంకో వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూసుకుంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎవరిని చూసి మహిమపరుస్తారంట? మన జీవితాల్లో, మన వాటిల్లో దేవునికి చెందవలసిన ఆ యొక్క సత్క్రియలు అనేవి మనం చేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఎవరు? పరలోకమందున్న మీ తండ్రి మనుషుల ఎదుట మహిమపరచబడినట్లుగా మీ యొక్క ఎదుట, అంటే వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడని మత్తయి శుభవార్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా 1 పేతురు 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూసుకుంటే, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్ని విషయములలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడుచున్నాడు. దేవోక్తులు అంటే దేవుని విషయాలు చెప్పేటప్పుడు, ఉపచారం చేసేటప్పుడు నువ్వు చేస్తే ప్రతి విషయం ద్వారా కూడా ఎవరికి మహిమ జరుగుతుందంట? దేవుని నామానికే మహిమ జరుగుతుందంట.
మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది కనుక మీరు ధన్యులు. ఇక్కడ మనము చేస్తున్న కార్యాలను బట్టి మనకెన్నో నిందలు వస్తాయి, మనకెన్నో అపనిందలు వస్తాయి. ఎన్ని జరుగుచున్నా కానీ మీ ద్వారా దేవుడు మహిమపరుచున్నాడు కనుక, మీరు ఆయన ఆత్మ మీ మీద నిలుస్తుంది కనుక మీరు ధన్యులు అని చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా కీర్తనల గ్రంథం 73:24 చూసుకుంటే, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తున్నావు, తరువాత నీవు నీ యొక్క మహిమలో మమ్మల్ని చేర్చుకుంటావు. ఇక్కడ భూమి మీద మనం చేయాల్సినంతా కూడా దేవుడిది సంపూర్తి చేసినప్పుడు, అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని మూలంగా ఆయనను నమ్మి విశ్వాసం ఉంచి వారు ఈ యొక్క భూమి మీద వారి యొక్క ప్రాణాలను విడిచినప్పుడు వారి యొక్క ఆత్మ ఎక్కడ ప్రవేశించిందంటాము? మహిమలో ప్రవేశించింది. ఇప్పుడు అటువంటి యొక్క నీ ఆలోచన అంటే దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడుచుకుంటే నీ ఆత్మ ఎక్కడికి చేరిద్దని చెప్తున్నాడు? మహిమలో చేరిద్దని చెప్తున్నాడు. ఇంకా మనం దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచగలము? మొదటి కొరింథీ పత్రిక 10:31 చూసుకుంటే, కాబట్టి మీరు భోజనము చేసినను పానం చేసినను సమస్తము దేవుని మహిమార్థమై చేయుడి. దేవుని మహిమార్థమే చేయాలంట. మనము సమస్తము కూడా మనం భోజనం చేసిన, పానం చేసిన, చేసిన మన యొక్క క్రియలు, మన యొక్క సత్క్రియలు, మన జీవితాలు ప్రతి ఒక్కటి కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని పరిశుద్ధమైన గ్రంథంలో రాయించిచ్చారు. అదేవిధంగా కొలస్సీ పత్రిక 1:21 చూసుకుంటే, అన్యులలో ఈ మర్మము మహదేశ్వర్యమును బట్టి మీ యందు క్రీస్తు మహిమ నిరీక్షణ కనబడి నిమిత్తమే ఇదంతా కూడా మర్మముగా దేవుడు సమస్తాన్ని జరిగిస్తున్నాడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నాడని మనకు వ్రాయించి ఇచ్చారు. మనము ఈ కాలంలో మహిమపరచబడ్డాము అంటే మన జీవితాలను బట్టి దేవుని నామానికి మహిమకరంగా మనం జీవిస్తున్నాం కదా. అదేవిధంగా మనం కొందరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మహిమపరచబడని వారి గతి ఏంటి? మనము మహిమపరచబడితే ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలుస్తుంది. తర్వాత మహిమపరచబడని వారిని ఏ విధంగా దేవుడు శిక్షించాడు, ఏ విధంగా వారి జీవితాలు ముగించారు అనేది మనము కొన్ని విషయాలు మాత్రము బైబిల్ ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 16:31-33 దేవుడు చెప్తున్నాడు, మోషేకి వ్యతిరేకంగా తిరిగిన కోరాహు సంబంధులను వాటి కుటుంబాలను అందరినీ కూడా దేవుడు భూమి తన నోరు తెరచి మింగివేసిందంట. ఎట్లా మింగివేసింది? ప్రాణాలతో సహా పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయారంట. అటువంటి భయంకరమైన దేవుని ఉగ్రత. ఎవరిని మహిమపరచలేదు. ఎవరికి వ్యతిరేకంగా వారు తిరగబడ్డారు? దేవునికి వ్యతిరేకంగా తిరగబడిన వారిని దేవుడు ప్రాణాలతో సహా పాతాళ లోకంలోనికి వారు దిగిపోయారంట. అదేవిధంగా 2 కొరింథీ పత్రిక 4:4 చూసుకుంటే, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమని, క్రీస్తు కనపరచు సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసిందంట. ఎవరిని ప్రకాశింపకుండా? దేవుని సువార్త ప్రకాశము మన మీద ప్రకాశింపకుండా. ఏమిటి అంటే వీరికి ఉన్న ఆ అవిశ్వాసమే వీరికి ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి ఏం కలుగజేస్తుందంట? దేవుణ్ణి తెలుసుకోకుండా గుడ్డితనం కలుగజేస్తుందంట. అదే గుడ్డితనంతో అంటే ఆ యొక్క మహిమని తెలుసుకొనని హేరోదు రాజు ఏ విధంగా భూమి మీద దేవుని మహిమని తిరస్కరించినందువల్ల అపోస్తల కార్యాలు 12:23 చూసుకుంటే, హేరోదు దేవుని మహిమపరచనందున ప్రభువు దూత అతని మొత్తెను గనుక అతడు పురుగులో పడి ప్రాణములు విడిచెను. ఇక్కడ హేరోదు మరణం చూస్తున్నాం. అతడు దేవుని మహిమపరచనందున భూమి మీద అతడు పురుగుల పడి ప్రాణాలు విడిచిపెట్టాడని చెప్తున్నాం. అదేవిధంగా రోమాపత్రిక 1:20-21 చూసుకుంటే దేవుని మహిమ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన అదృశ్య లక్షణము, ఆయన యొక్క నిత్యశక్తి, ఆయన యొక్క దైవత్వము జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో ఆలోచించుట వలన తేటపరచబడెను. మరియు దేవుని ఎరుగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు గనుక వారు తమ వాదములందు వ్యర్థులైరి. ఈ మాటలు చెప్తుంది సంఘాలకి.
దేవుని యొక్క మహిమ తెలుసు, దేవుని యొక్క సువార్త తెలుసు, దేవుని యొక్క దైవత్వం తెలుసు, దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుడు సమస్తాన్ని ఆయన నిర్వహిస్తే పాలిస్తున్నాడని తెలుసు. తర్వాత ఏం జరిగిద్దో తెలుసు. అన్నీ కూడా తెలిసి కూడా సంఘమంట తమ వాదముల యందు వ్యర్థులయ్యారంట. ఆయనని దేవునిగా మహిమపరచలేదంట. ఇది మన సంఘములతో దేవుడు చెప్పుచున్న మాట. ఆ యొక్క సంఘములకు ఇంకొకటి దేవుడు వ్రాయించేస్తుంది ఏంటంటే, ఆయన మహిమపరచక ఆయనకి వ్యతిరేకంగా తిరిగిన వారిని దేవుడు ఏ విధంగా ఇంకొక విధంగా వ్రాయించి ఇచ్చిన మాట యెషయా గ్రంథం 66:24లో, నా మీద తిరుగుబాటు చేసిన వాడు కళేబరములను నేను తేరి చూచితిని, వాటిలో పురుగు చావలేదు, అగ్ని ఆరిపోలేదు, అవి సమస్త శరీరాలకు హేయంగా ఉన్నవి. అటువంటి ఆ యొక్క శాపానికి, ఆ యొక్క దేవుని ఉగ్రతకు మనం ఎవ్వరం కూడా వాటిల్లో పాలు పంపులు అనేది పొందకూడదనమాట. ఆయన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. ఆయన నిత్యమైన మహిమతో మనల్ని ఆయన నింపాలనుకుంటున్నాడు. ఆయనకు వ్యతిరేకులైన వారి గతి ఏంటి, సంఘంలో మనకి ఎటువంటిది ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే వస్తుంది అనేది దేవుడి పరిశుద్ధ గ్రంథం ద్వారా వ్రాయించారు. అదేవిధంగా ఒక చిన్న మాట చివరిలో జ్ఞాపకం చేసుకుందాము. యేసు ప్రభు వారు భూమి మీదకి ఆయన ఎప్పుడు రాబోతున్నాడు, ఆయన మహిమ ఏంటనేది ఒకసారి మనము యేసు ప్రభు యొక్క మహిమ సింహాసనము ఎక్కడ వ్రాయించబడి ఉన్నదని మత్తయి శుభవార్త 25:31లో చూసుకుంటే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ కలిగిన సింహాసనంపై ఆసీనుడై ఉంటాడంట. ఇక్కడ భూమి మీద దేవుని 1000 ఏండ్ల పరిపాలన, మహిమ సింహాసనము, సిలువ సింహాసనము మనం చూసాము. అదేవిధంగా భూమి మీద దేవుని మహిమ సింహాసనము, 1000 ఏండ్ల పరిపాలన, ఆయనతో పాటు ఏ విధంగా మనము పాలు భాగస్థులం అవుతామో ఈ క్రింద వచనాల ద్వారా మనం చూస్తే, ఆయన యొక్క ఆ యొక్క భూమి మీద ఆయన దూతలతో వస్తున్న వచనాలు మనము మార్కు 14:62లోను, దెస్సలోనిక 4:16లోను, ప్రకటన గ్రంథము 1:7లో కూడా ఇదే విధంగా దేవుని మహిమతో ఆయన దిగివచ్చి మహామహిమతో దేవుని దూతలతో బోర శబ్దంతో ఆయన యొక్క అంటే ఉరుములు బోర శబ్దంతో ఆయన్ని మనం తలుచుకోవడానికి కూడా అది మన హృదయాలకు కూడా గోచరం కాదనమాట. అటువంటి మహిమతో దేవుడు భూమి మీదకి దిగి వచ్చే సమయం ఆసన్నమవుతుండగా భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఏ విధంగా ఆ మహామహిమలో పాలిభాగస్తులు అవుతారో, ఏ విధంగా ఆయన్ని చూస్తారో మరలా మనము 2వ కొరింథీ పత్రిక, మనమందరమును కూడా ముసుగు లేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత పోలికగా మార్చబడుచున్నాము. ఇక్కడ ఆయన ఎదుట నిలవబెట్టుకొనుటకు కళంకమైనను మచ్చైనను డాగైనను ముడతైనను లేని పరిశుద్ధ వధువు సంఘమును ఆయన మహిమ ఎదుట నిలవబెట్టుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని రూపిస్తూ ఉన్నారన్నమాట. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచిన దేవుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి స్థిరపరచును. ఆయనే మిమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరుస్తాడంట. ఆయన నిత్య మహిమకు పిలిచాడంట మనల్ని అందరినీ కూడా ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నారంట. ఆయన యొక్క ప్రేమతో మనల్ని కాపుగాస్తున్నారంట. ఆయన యొక్క మహిమలో మనందరినీ పాలిభాగస్తులుగా చేయాలని ఆ యొక్క మహిమ సింహాసనంతో పాటు ఆయనతో పాటు పాలించే ఒక గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కదా. అటువంటి దానిలో మనము పాలిభాగస్తులం అవుటకు చివరిగా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 16:27లో, మనుష్య కుమారుడు తన తండ్రి యొక్క మహిమ కలిగిన వాడై తన దూతలతో కూడా వచ్చినప్పుడు ఎవని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ దేవుని ప్రతిఫలము ఏమిటంటే సంఘములతో దేవుడు చెప్తున్నది, తన క్రియల చొప్పున తన యొక్క ప్రతిఫలము ఆయన ఇచ్చు బహుమానములు పొందుకొనుటకు ఆయన యొక్క మహిమ సింహాసనము ఎదుట మనము నిలవబడుటకు పరిశుద్ధమును నిష్కలంకమునైన పరిశుద్ధమైన సంఘముగా మనం కట్టబడుచున్నామా?
ఈ చివరి కాలంలో మనము జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, ఆయన నిత్య మహిమను మనము ఆది కాలంలో చూసాము. పరలోకంలో ఆయన మహిమ సింహాసనాన్ని చూసాము. సీనాయి కొండ మీదకు వచ్చిన ఆయన యొక్క మహిమను చూసాము. అదేవిధంగా యెరూషలేము దేవాలయంలో దిగిన ఆయన మహిమను చూసాము. అదేవిధంగా కృపా సత్య సంపూర్ణుడైన ఆ మహిమా స్వరూపుడు తన మహిమను విడిచి భూమి మీద శరీరధారిగా నివసించిన 2025 సంవత్సరాల క్రితము భూమి మీద నివసించిన ఆ యొక్క మహిమను మనం చూసాము. మరలా నా కోసము చివరి దినాల్లో రాబోచుండగా ఆయన పరలోకము నుంచి ఈసారి ఆయన ఏ విధంగా వస్తున్నాడంట, శిలువ సింహాసనం మీద ఉన్న ఆయన దీనత్వాన్ని మనం చూసాము. మనందరినీ రక్తం ద్వారా కొని ఆయన ఎదుట నిలవబెట్టుకున్నటకు పరిశుద్ధమును నిష్కలంకమునైన ఆయన సంఘాన్ని ఆయన రూపిస్తుండగా ఆయన ఎదుట నిలవబట్టుకు నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? ఆయన యొక్క మహిమ మేఘము ఎక్కుటకు, ఆయన వధువు సంఘముగా ఆయన ఎదుట ఆయన మహిమ ఎదుట నిలవబడుటకు నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనం పరికించుకుందాము. అటువంటి నిత్య మహిమకు దేవుడు మనల్ని అందరినీ నడిపించాలని ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనలోనికి మనము ధ్యానం చేసుకుందాము. మహామహుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. నీ యొక్క మహిమను ఏ విధంగా మీరు భూమి మీద వచ్చారో, పరలోకంలో ఉన్నదో ఏ విధంగా రాబోచున్నారో సంఘం ద్వారాలో మీరు నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడారయ్యా. విన్న ప్రతి ఒక్క వాక్యాన్ని వారి యొక్క హృదయంలో భద్రపరచండి. నీ యొక్క రాకడకు సంఘాన్ని సిద్ధపరచండి. మీ నామానికి మహిమకరంగా నీ ఎదుట నిలవబట్టుకోకు మహిమ కలిగిన సంఘంగా ప్రతి ఒక్కరిని మీరు రూపించమని ఘనత, మహిమ, ప్రభావాలు సమస్తమును మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.